ఫోన్ ఎత్తినామనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం. తెలంగాణ జాగృతి అంటేనే ఫస్ట్ నుండి తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు అన్నిటికీ అండగా నిలబడ్డటువంటి సంస్థ. మీ అందరికి గుర్తుంటుంది, ఒకప్పుడు సినిమాలలో తెలంగాణ యాసలో మాట్లాడితే కామెడీ చేసేటోళ్ళు మనల్ని. ఇప్పుడు అదే యాస లేకపోతే అసలు సినిమా నడవనటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే దాంట్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే మైక్ పట్టి తెలంగాణ యాసలో మాట్లాడడం మొదలుపెట్టిండ్రో అప్పటి నుంచి మనందరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసినా సరే, లేకపోతే ఎక్కడున్నా సరే మన భాషలో మనం మాట్లాడాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీ అందరినీ ఇప్పుడు వచ్చినటువంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయింది, కానీ తెలంగాణ భావజాలం అనేది, తెలంగాణ యాస అన్నది, తెలంగాణ కల్చర్ అన్నది ఇంకా 1000 ఏళ్ళు ఇట్లనే ఉండాలంటే ఆల్ ఆఫ్ అస్ షుడ్ క్యారీ దట్ ఫ్లాగ్ వెరీ వెరీ ప్రౌడ్లీ. ఎప్పుడైనా సరే జై తెలంగాణ అనడానికి ఎక్కడ కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు. తెలంగాణ యాసలు మాట్లాడడానికి అసలుకే మొహమాట పడకూడదు. మన కర్మ ఏంటంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఒక్కసారి కూడా జై తెలంగాణ అంటలేడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అనవయ్య బాబు అని మనందరం రిక్వెస్ట్ చేస్తే కూడా జై తెలంగాణ అంటారు. బట్ వీ షుడ్ క్యారీ దట్ ఫ్లాగ్. ఖచ్చితంగా ప్రతి యంగ్స్టర్స్కి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి మహిళకి, ప్రతి చోటికి మనం ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళాలి. ఇవాళ తెలంగాణ జాగృతి సాంస్కృతిక కార్యకర్తలుగా, సాంస్కృతిక సైనికులుగా మనకున్నటువంటి పెద్ద బాధ్యత అదే. ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ అనే పేరుని వెనక్కి పెట్టేసిండ్రు. దాంతో ఏం జరిగింది? పొలిటికల్గా నష్టం జరిగింది మనకు. మొత్తం మన ఇండిపెండెంట్గా ఉన్న హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఆంధ్రాలో మర్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం మర్చిపోతే, మనం ఐడెంటిటీని మర్చిపోతే ఏదన్నా జరగవచ్చు రేపు పొద్దున. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఏ ఐడెంటిటీ కోసం అయితే కేసీఆర్ గారు కొట్లాడి, ఏ పొలిటికల్ డివిజన్ అయితే తీసుకొచ్చిండ్రో కేసీఆర్ గారు, ఇవాళ ఇండియా మ్యాప్ను మార్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఆయన అంత ఎఫర్ట్ పెట్టి చావు నోటి దాకా పోయి తలబెట్టి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని, ఆ ఐడెంటిటీని కాపాడాల్సినటువంటి బృహత్తమైనటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి సోల్జర్స్గా మనందరికీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మన ఫండమెంటల్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కూడా తెలంగాణ ఐడెంటిటీని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మంత్ ఎండ్ నుంచి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. మనం బోనం ఎత్తిన వెంటనే జై తెలంగాణ అన్నట్టు లెక్క, ఎందుకంటే వేరే ఆలోచన లేదు. కానీ నా రిక్వెస్ట్ మీ అందరితో, ఈసారి మీ గల్లీలలో జరిగే ప్రతి బోనం మీద కూడా ఎక్కడ ఉంటే అక్కడ జై తెలంగాణ అని రాపియండి. మనం మళ్ళొక్కసారి మన ఐడెంటిటీని అసర్ట్ చేయాల్సిన టైం వచ్చి మనందరం కూడా పట్టం బండ్లు వేసుకొని బయలుదేరుతాం. ప్రతి పట్టం బండి మీద కూడా జై తెలంగాణ అని రాసుకుందాం. ఫోన్ ఎత్తినామనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం. ఇట్ షుడ్ బికమ్ అ ట్రెండ్. వీ షుడ్ బి ప్రౌడ్ యాజ్ తెలంగాణైట్స్ టు సే జై తెలంగాణ. దాన్ని మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా దాన్ని కాపాడుకొని ముందు తరాల వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఉన్నది. నేను బతుకమ్మ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎంతసేపు నేను స్కూళ్ళల్లో బతుకమ్మ చేస్తుంటే, ఎందుకంటే స్కూళ్ళల్లో అప్పుడు చిన్నపిల్లలుగా 3వ తరగతి 4వ తరగతిలో ఉన్న ఆడపిల్లలకి, మగపిల్లలకి బతుకమ్మ గురించి అర్థమైతే మీరైతే 100 years బతుకుతారు కదా, ఇంకొక 100 years మన బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది అన్నది మన ఫిలాసఫీ. సో వీ షుడ్ వర్క్ ఆన్ దట్. ఒక పక్క మన కోర్ ఐడియాలజీ అయినటువంటి కల్చర్ మీద పనిచేస్తూనే, ఇంకొక పక్క కరెంట్ పొలిటికల్ సినారియోలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మనం పనిచేయాలి. ఉదాహరణకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటి నాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే దాని మీద. ఇవాళ బస్ రేట్లు పెంచిండ్రు, ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా 1100 ఉన్న బస్ పాస్ ఇవాళ 1400 చేసిండ్రు. అవసరం? స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా? అఫోర్డ్ చేయగలుగుతారా? ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినా మా ఫ్రీ బస్ ఇవ్వండి, ఫ్రీ బస్ ఇవ్వండి అని. ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థమైంది కుడి చేతోనిచ్చి ఎడమ చేతో వెనక్కి తీసుకున్నట్టే కదా. అంటే ఎవరిని ఉల్లు బనాయిస్తారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే? ఎందుకోసం చేస్తారు ఇట్లా? ఖచ్చితంగా ఆలోచన చేయాలి, దీని మీద కార్యాచరణ చేయాలి. బీఆర్కే భవన్, మనము బస్ భవన్ని ఖచ్చితంగా ముట్టడి చేయాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మనందరం ప్రెస్ మీట్ నుంచి చక్కగా బస్ భవన్ ముట్టడికే పోదాం. ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు, ఈ ప్రభుత్వం పేదవాడి మీద రాయి వేయడం తప్పితే ఇంకొక పని చేస్తలేరు. కాబట్టి మనము ఇవాళ మీ జాయినింగ్తో పాటు ఇమీడియట్గా ప్రజలకు వనుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. ఇదే సీరియస్నెస్తో, ఇదే షార్ప్నెస్తోని
తెలంగాణ జాగృతి ఫోర్స్ అంతా కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి బయలుదేరదామా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్